వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సకల సద్గుణ సంపన్నుడా, నీ ఘననామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, ఈ దినము నీవు కొండ మీద 3 దినాలు చేసిన ప్రసంగములోని మొదటి అంశాలను మేము ఒక్కొక్కటిగా ధన్యతలు ధ్యానించుచు ఉండగా, దేవా, మా అందరి హృదయములను వెలిగించుచు ఉన్నావు. నీ కొందనాలు. నీ వాక్యపు వెలుగులో మా హృదయపు చీకట్లన్నీ పారద్రోలుతూ ఉన్నాం. నీకు వందనాలు. నీ వాక్యపు వెలుగు మా హృదయము మీద ప్రకాశింపనిస్తూ ఉన్నావు. నీకు వందనాలు. దేవా, యోగ్యులము, అల్పులము, పాపులమైన మా జీవితాలకి నీ వాక్యమును వినుటకు, వాక్యాన్ని స్వీకరించుటకు, వాక్యాన్ని అనుసరించుటకు కృప చూపిస్తున్న తండ్రి, నీకు అనేక సంస్తుతులు. ఈ దినము ప్రభా, ప్రతి బిడ్డ యొక్క మనస్సును నీ వాక్యమును వైపు మళ్ళించుమని అడుగుచున్నాం. నీ వాక్యం ఎడల భయభక్తులు, నీ వాక్యం ఎడల శ్రద్ధాశక్తులు కలిగించుము. దేవా, నీ వాక్యమును బహు విలువైనదిగా మేము ఎంచుటకును, అందుకున్నట్టుకును, భద్రపరుచుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుచున్నాం. దేవా, మా జీవితాలకి వాక్యము అన్వయించుకున్నట్టుకు నీ ఆత్మ సహాయము దయచేమో. దేవా, నీ సహాయము లేనిదే మేము ఈ వాక్యాన్ని అనుసరించలేమో. దేవాక్యం మా జీవితంలో ఎమడదు ప్రభా, నీ ఆత్మ సహాయం లేకపోతే గనుక నీ ఆత్మ సహాయం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వాక్యమై దిగొచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాం తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన, ఆయన సుగుణములు అద్దుకున్న ధన్యత మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, మనము కొండ మీద ప్రసంగములోని ధన్యతలను ధ్యానం చేసుకుంటున్నాం. 2 ధన్యతలు ధ్యానం చేసుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది మొదటిగా మనం ధ్యానం చేసిన అంశము. రెండోది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇది మూడవది. ధన్యతలు చాలా ప్రాముఖ్యం. ముందుగా మనం చెప్పుకున్నాం. గమనించండి, క్రైస్తవుని జీవన శైలి అనేది ఈ కొండ మీద చేసిన ఈ ప్రసంగము మీద ఆధారపడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ ధన్యతలు క్రైస్తవుని యొక్క జీవితాన్ని నిర్వచిస్తూ ఉంటాయి. క్రైస్తవుని జీవిత నిర్వచనం అనేది, అర్థం అనేది ఎందులో ఉంటుందంటే ఈ ధన్యతల్లో కలిగి ఉంటుంది. దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ 8 ధన్యతలు కూడా ఈ లోకము నుండి మనల్ని వేరు చేస్తాయి, నిన్ను క్రీస్తు యొక్క శిష్యుడిగా గుర్తిస్తాయి. ఈ 8 ధన్యతలు కూడా ఇది మన జీవన విధానముగా మారితేనే మనం క్రైస్తవులము. ఈ లోక సంస్కృతి నుండి మనల్ని వేరు చేసేవేవంటే ఈ ధన్యతలే. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే ఏమిటో సమాధానం వీటిలోనే ఇమిడుంది. దేవుని సంగమం గమనించండి, యేసుక్రీస్తు ప్రకారము క్రైస్తవుడు అంటే ఆత్మయందు, గమనించండి, దీనుడు, దుఃఖపడువాడు, గమనించండి, తన పాపం విషయంలో దుఃఖపడేవాడు, సాత్వికుడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవాడు, కనికరము కలిగినవాడు,
హృదయ శుద్ధి కలిగిన వాడు, సమాధానపరిచేవాడు, నీతి నిమిత్తం హింసింపబడుటకు తను తాను అర్పించుకునేవాడు క్రైస్తవుడు. దేవుని బిడ్డలారా, ఇలా ఉంటేనే క్రైస్తవుడు. వాక్యం వింటున్న వాళ్ళరా, మనము ఈ లోకములో వేరు అర్థాలు కలిగి ఉండొచ్చు. క్రైస్తవుడు అంటే ఎవరు? నిత్యము సంఘానికి వెళ్ళేవాడు, సరైన చర్చికి గమనించిన సంఘానికి నిత్యము సంఘములు ఏకీభవించేవాడు. గమనించండి, తెల్లని దుస్తులు వేసుకుని వెళ్ళేవాడు. గమనించండి, ఇలా బాహ్య విషయాలు మీద దృష్టి పెట్టేవాడు క్రైస్తవుడుగా లోకం గుర్తించవచ్చు. కానీ దానికంటే ముఖ్యమైనది అంటే, వాటికంటే ముఖ్యమో మీ చర్చి హాజరు కంటే, నీ శరీర సంబంధమైన నడవడిక కంటే కూడా నీ అంతరంగ సంబంధమైన దాన్ని బట్టే నువ్వు క్రైస్తవుడవు. దేవుని బిడ్డలారా, అది అంతరంగ సంబంధమైనది. ముఖ్యంగా మనం బయటికి కనబడే క్రైస్తవులమే కాదు, అంతర్గతంగా కూడా, అంతర్లీనంగా కూడా నువ్వు క్రైస్తవుడిగా ఉండాలి. దేవుని సంగమా, గమనించండి, దీనికి ఈ ధన్యతలు చాలా అవసరం. మన ఆధ్యాత్మిక జీవితం అనేది ఈ ధన్యతల దగ్గర ప్రారంభమవుతుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు అంటే ఏమిటో ఈ 8 ధన్యతలు చక్కని సమాధానం. ఈ ధన్యతల గురించిన వీటి విలువ ఎరిగి ఉంటే మనం చక్కగా ఈ లోకంలో నిజంగా లోపల బయట కూడా క్రైస్తవుడిగా జీవించగలము. దేవుని బిడ్డలారా, ఈ నేపథ్యంలో మనం 3వ ధన్యతలోనికి మనం వస్తున్నాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును. గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని బిడ్డలారా, ఈ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ఈరోజు విషయం. అయితే ప్రారంభంలోనే పెద్ద సమస్య ఉంది. సాత్వికులు ఎవరు? సాత్వికులు. సాత్వికులు అంటే అర్థం ఏంటి? దేవుని బిడ్డలారా, గమనించండి, మన సంస్కృతిలో ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవితాల్లో సాత్వికానికి సానుకూల అర్థం కంటే కూడా వ్యతిరేక అర్థం ఎక్కువ ఉంటుంది. ప్రతికూలమైన అర్థం, మంచి అర్థంగా తీసుకోరు. లోకంలో చెడ్డ అర్థం తీసుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి, మనం చూస్తే ఇది అంత ఆకర్షణీయమైన లక్షణంగా లోకంలో కనిపించదు. దేవుని బిడ్డలారా, ఎవరైనా వీళ్ళు చాలా సాత్వికులండి అంటే అది పొగడ్తగా తీసుకోరు. చాలాసార్లు సాత్వికం అంటే అదొక చెడ్డ లక్షణంగా లోకంలో గుర్తిస్తూ ఉంటారు. సాత్వికులు అంటే పాపం నోరు లేదంటారు కదా, పాపం అండి. సాత్వికులు చాలా సాధు జంతువు అండి అంటే వాళ్ళని చూసి జాలిపడే విధంగా ఆ లక్షణం మారిపోయింది ఈ రోజుల్లో కదా. దేవుని బిడ్డలారా, అంత అందమైన లక్షణంగా లోకంలో అది కనిపించదు. దేవుని బిడ్డలారా, గమనించండి, సాత్వికంగా ఉన్నారని చెప్తే అది ఎంత మాత్రం గొప్పగా భావించరు లోకం. దేవుని బిడ్డలారా, దీని అర్థం మనం ఏ డిక్షనరీలోనూ వెతికామనుకోండి, చాలా అర్థాలు వస్తాయి దాన్ని మనం ఒకసారి ధ్యానిస్తే చాలా అర్థాలు ఈ సాత్వికానికి ఉన్నాయి. అందులో వినయమనో, విధేయతనో, సౌమ్యతనో, చెప్పండి, వినయం, విధేయత, సౌమ్యత, ప్రశాంతత, సున్నితత్వం. ఏంటిది? సున్నితత్వం, శాంతియుతమైన స్థితి. ఎలాంటి స్థితి? గమనించండి, మచ్చికైనట్టు. ఎలాగా? మచ్చికైన, లేకపోతే లొంగిపోయే. ఎలాంటి స్వభావం? లొంగిపోయే, మృదువైన. ఎలాంటిది? మృదువైన, లేక వెన్నెముక లేని స్థితి. ఏం లేని స్థితి? దేవుని బిడ్డలారా, ఇలాగా చాలా విరిగి నలిగిన స్థితి, ఇలా చాలా అర్థాలు వస్తాయి దానికి. ఈ పదాల్లో కొన్ని అనుకూలమైన ఉన్నవి, కొన్ని ప్రతికూలమైనవి కూడా ఉన్నాయి. చూడండి, వెన్నెముక లేని వాళ్ళు అంటే అది మంచిగా ఏమీ అనిపించదు కదా. ఇందులో చేర్చుకుంటే వెన్నెముక లేని వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అనడానికి ఏమన్నా బాగుందా? చెప్పాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, కొన్నిసార్లు లోకంలో ఇంకా భయంకరమైన మాటలు వాడతారు. ఇంకా మనం చూస్తే
కొన్నిసార్లు ఏమీ మాట్లాడలేదనుకోండి, ఏం మాట్లాడడానికి వీలు లేదని చెప్పాలనుకోండి, కుక్కలా పడుండు అన్నారనుకోండి, అది ఎంత కఠినంగా ఉంది. ఒక రకంగా అది అలాంటి అర్థమే వస్తుంది. ఒకవేళ అలాంటి అర్థం ఇస్తే గనక దేవుని బిడ్డను ఎలాంటి స్వభావం కలిగి ఉండడానికి ఎవరు ఇష్టపడరు. దేవుని బిడ్డను గమనించండి. కానీ ఈ పదానికి నిజమైన అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి ఈరోజు. ఏ పదానికి? అందరు చెప్పాలి. సాత్వికం అనే పదానికి నిజమైన అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రాచీన గ్రీకు, ఈ బైబిల్ గ్రంథము క్రొత్త నిబంధన అంతా గ్రీకు భాషలో రాయబడింది కనుక, గ్రీకులో ఈ సాత్వికం అనే మాట ఏ విధంగా నిర్వచించబడింది అంటే, దేవుని బిడ్డలారా, ఒక గొప్ప తత్వవేత్త అరిస్టాటిల్ అనే గొప్ప గ్రీకు తత్వవేత్త దీన్ని అర్థం ఇలా చెప్తాడు. ఏమనంటే, ఈ సాత్వికం అంటే అధిక కోపము లేకపోవడం మాత్రమే కాదు, సరైన మార్గంలో సరైన కారణంతో సరైన సమయంలో కోపము తెచ్చుకోవడం కూడా. సరైన సమయంలో సరైన మార్గంలో సరైన కారణంతో కోపగించడం కూడా అన్నాడట. గమనించండి, వాక్యం అధిక కోపం లేకపోవడం, అలాగని అస్సలు కోపం లేకపోవడం కాదు, సరైన సమయంలో సరైన కారణంతో కోపం తెచ్చుకోవడం. దేవుని బిడ్డలారా గమనించండి, దీన్ని ఆ దేశం ఆ కాలంలో ఈ పదాన్ని ఎక్కువ దేనికి వాడేవారంటే 4 రకాలైన అర్థాలుగా చెప్పేవారు. అదేమిటంటే, ఈ సాత్వికం అంటే తేలికపాటి పదాలు. ఎలాంటి పదాలు? కఠినమైన మాటలు, అంటే గుచ్చే పదాలు కాదనమాట. ఎలాంటి పదాలు? తేలిక పదాలు. దేవుని బిడ్డలారా, ఇంకొక అర్థం ఏంటంటే, ఇంకో దేనికి వాడేవారంటే నెమ్మదిగా పనిచేసే ఔషధం. అలాగా కొన్ని వైద్యాలు నెమ్మదిగా పని చేస్తాయి అంటారు కదా, సడన్గా కాకుండా క్రమంగా ఆ జబ్బును చంపేస్తుందండి అంటారు. నెమ్మదిగా పనిచేసే ఔషధం, సూతరింగ్ మెడిసిన్ అంటారు. అంటే నెమ్మదిగా పనిచేస్తుంది అనమాట. అంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా స్లోగా ఆ జబ్బుని చంపే బలం ఉంది, కానీ నెమ్మదిగా క్రమం జరిగేదాన్ని. ఇంకొక అర్థం గమనించండి, సేద తీర్చే గాలి. అంటే నువ్వు చాలా కష్టపడి బయటకు వచ్చి చల్ల గాలి వేసింది అనుకోండి, అది దాన్ని వర్ణించడానికి కూడా ఈ సాత్వికం అనే మాట వాడేవారు. 4వది దేనికి వాడేవారంటే, గమనించండి, మచ్చిక చేసుకున్న గుర్రం, సాధు చేసుకున్న గుర్రం. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి దీనికి వాడేవారు. ఇది గమనించండి, ఉదాహరణకి మచ్చిక చేసుకున్న గుర్రం గురించి చెప్పాలంటే, అది చాలా బలమైన జంతు. గుర్రం అనేది చాలా బలమైన మృగం, కానీ అది అదుపులో ఉందన్నమాట. ఎలా ఉంది? చాలా శక్తివంతమైన మృగమే, కానీ అది నియంత్రణలో ఉంది. అది నియంత్రణలో ఉన్న మృగాన్ని ఏమంటారంటే సాత్వికమైన గుర్రము అనేవారట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ విధంగా మనం చూస్తే సాత్వికుడు అంటే తన హక్కులన్నీ దేవుని నియంత్రణలో ఉన్నవాడు, దేవునికి అప్పగించినవాడు. తన హక్కులన్నీ ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించినవాడు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి, దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి. దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి తాను నిలబడ్డానికి ముందు మోకరిస్తాడు, మాట్లాడడానికి ముందు మౌనంగా ఉంటాడు. నిలబడే ముందు మోకరిస్తాడు, మాట్లాడే ముందు మౌనంగా ఉంటాడు. గమనించండి, అతడు తన సొంత లేక స్వార్థ విషయంలో లేక తన సొంత విషయముల గురించి పట్టుబట్టడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, కాబట్టి ఈ సాత్వికం అనే విషయాన్ని 3 పదాల్లో చెప్పాలి అంటే, శక్తి నియంత్రణలో ఉన్నది అని అర్థం. శక్తి
నియంత్రణలో ఉంది అని అర్థం. ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, ఒక టైర్ యొక్క అడ్వర్టైజ్మెంట్ అనమాట. టైర్ అడ్వర్టైజ్మెంట్, ఒక బండి చాలా వేగంగా వెళుతూ ఉంటుంది అడ్వర్టైజ్మెంట్లో. చాలా వేగంగా ఆ వీధులు గుండా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ టైర్లు చూపెడుతుంటాడు ఎంత వేగంగా తిరుగుతాయో. అది వేగంగా తిరుగుతూ ఒక ఎత్తైన కొండ చివరికి వేగంగా వచ్చి బ్రేక్ అయ్యగానే ఆ టైర్లు అలాగా ఆగుతాయి చివర. ఆ క్రింద ఒక మాట ఆ అడ్వర్టైజ్మెంట్కి రాస్తాడు ఏంటంటే, పవర్ ఈజ్ నథింగ్ వితౌట్ కంట్రోల్ అని. నియంత్రణ లేకపోతే శక్తే కాదు. చెప్పండి ఏంటిది? నియంత్రణ లేకపోతే ఇది చాలా వేగంగా వెళుతుంది ఆ టైరు, కానీ బ్రేక్ అయ్యగానే టక్కన ఆగిపోయింది. దానికి ఏముంది? నియంత్రణ ఉంది. గమనించండి, అక్కడ చక్కని మాట. దేవుని బిడ్డ, నియంత్రణ లేకపోతే శక్తే కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన అర్థాన్ని ఇస్తుంది. ఇది దేవుని బిడ్డలారా, ఇది ఒక బలహీనతనో, లేకపోతే గమనించండి, ఈ లోకము ఒక బలహీనమైన లక్షణం అని ఈ లోకానికి విరుద్ధంగా దీని అర్థం నిలబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి ఇది ఈ నియంత్రణలో ఉన్న శక్తిని గురించి చెప్తోంది. దేవుని బిడ్డలారా, ఇందు నిమిత్తమే ఇది చాలా ఘనంగా ఎంచబడిన లక్షణం. గలతీ 5:22 నుంచి మనం చూస్తాము. ఆత్మ ఫలాల్లో ఇదొక ఫలము కదా. ఆత్మ ఫలాల్లో ఏది గమనించండి, మనం చూడొచ్చు 22. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము. ఆత్మఫలాల్లో ఫలం ఏది? సాత్వికము. కొలసీ పత్రిక గమనించండి, కొలసీ 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఏం చేయాలట? ఇవన్నీ ఏం చేయాలి? ధరించుకోవాలి. మీరు ఏం ధరించుకొచ్చారు ఈరోజు? వస్త్రాలు ధరించుకొని వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం ధరించుకోవాలన్నాడు? సాత్వికము ధరించుకోవాలి. సాత్వికము ధరించుకోవాలి. ఇది ధరించుకోవలసిన ఒక విలువైన వస్త్రముగా పౌలు చెప్తూ ఉన్నాడు. ఇంకా మనం చూడొచ్చు, గమనించండి, యాకోబు పత్రిక 1:19 19. యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడి వాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడున ఉండవలన. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, వెర్రవీగుచున్న దుష్టత్వం అని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యాన్ని అంగీకరించాలన్నా నీకేం ఉండాలా? గమనించు, నువ్వు విర్రవీగకుండా, గర్వపడకుండా, కోపించకుండా వాక్యాన్ని విధేయతతో అందుకోవాలంటే నీకేముండాలి? సాత్వికముతో స్వీకరించాలి. గమనించండి, ఇంకా తీతుకు రాసిన పత్రిక 3:2. తీతుకు రాసిన పత్రిక 3:2. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలన మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడు వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయము. ఎలా ఉండాలన్నాడు? సాత్వికము కనబడాలి. మనుషులకి ఏం కనబడాలి? మన టెంపర్ అంతా కనబడదు చాలాసార్లు కదా. టెంపర్ అంటే కోపము. నేనేంటో చూపిస్తానంట. మన చెడ్డ స్థితిని చూపెడతాం, కానీ ఏం చూపించాలంటున్నాడు? సాత్వికమును చూపించాలి.
2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో, 2వ అధ్యాయం 24వ వచనము, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచినందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు. ఎలా శిక్షించాలట? సాత్వికముతో శిక్షించుచు, జగడమాడక అందరి ఎడల సాధువుగా బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడునుగాను ఉండవాలేను. బోధించే మాకు ఉండాలి కదా, ఏముండాలి? సాత్వికం ఉండాలి కదా. కాపరికి సాత్వికం ఉండాలి. కోపం వచ్చి గట్టి కొట్టేసాడు అనుకోండి, చచ్చిపోద్ది అది. ఏది? ఆ గొర్రె చచ్చిపోద్ది. కాబట్టి ఏముండాలి? నియంత్రణ ఉండాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి సాత్వికముతో ఉండాలంటున్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 1 నుంచి 6 వచనాల్లో కూడా ఇది చూస్తాము. 4వ వచనంలో, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అలంకారములు గల మీ హృదయ అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారం శారా అబ్రహాం యజమానుడిని పిలుచుచు అతనికి లోబడి ఉండును. మీరును యోగ్యులుగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకి ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. దేవుని బిడ్డలారా, మనము సాత్వికమైన వస్త్రాలు కూడా ఎలా ఉండాలంటున్నాడు? వస్త్రాల్లో కూడా ఏముంటుందట? దేవుని బిడ్డలారా, అక్షయ అలంకారం అంటున్నాడు. ఏం అలంకారము? మన అంతరంగ సంబంధమైన ఈ మంచి లక్షణాలు అక్షయాలంకారములు. అంటే అవి ఎప్పుడు పాడైపోవు, చచ్చిపోవు అన్నమాట. ఈ శరీర అలంకారాలు పోతాయి కదా. పొద్దున్న వేసుకున్న మేకప్ ఇంకా ఉంటుందా? చెప్పాలి. వేసుకున్న తల రంగు ఇంకా ఉంటుందా? చెప్పాలి. మీరు ఉండవు. దేవుని బిడ్డలారా, గమనించండి. కానీ అక్షయ అలంకారాలే ఈ మంచి సాత్విక మనసు. ఇలాంటి నీ వస్త్రధారణలో కూడా ఏముండాలి? సాత్వికమైన స్థితి ఉండాలి. కాబట్టి గమనించండి, సాత్వికమైన మనస్సు గురించి చెప్తున్నాడు. శక్తి నియంత్రణలో ఉండడం, శక్తి లేకపోవడం కాదు. శక్తి ఉంది కానీ, గమనించిన బలమైన గుర్రమే కానీ అది ఎవరికి లోపడుతుంది? తనకంటే చిన్నది మనుష్యునికి లోపడుతుంది. కానీ మనము దేవునికి లోపడాలి. ఎవరికి? వాక్యం వింటున్న వాళ్ళరా, బైబిల్లో సాత్వికము కలిగిన 2 మనుషులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 2 మనుషులు, 2 వ్యక్తులు మాత్రమే సాత్వికులుగా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మొదటిగా ప్రభువే చెప్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. యేసు ప్రభు ఎవరట? సాత్వికుడు అని తను తాను పిలుచుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, తను తాను వర్ణించడానికి ఏ లక్షణం వర్ణించాడు? సాత్వికుడును. గమనించండి. రెండవది, అలాంటి లక్షణము మనం బైబిల్లో ఇంకొక ఆయనకి చూస్తాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా మాట వినను మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరట? మోషే. గమనించండి, భూమి మీద ఉన్న వారందరిలో కూడా యేసు ప్రభుని వదిలిపెడితే తర్వాత ఎవరున్నారు? మోషే మిక్కిలి సాత్వికుడు. దేవుని బిడ్డలారా, మోషేను వర్ణించడానికి, మోషేను వివరించడానికి వాడిన పదం సాత్వికుడు. మిక్కిలి. దేవుని బిడ్డలారా, గమనించండి, నిజంగా అతని జీవితాన్ని మనం చూస్తే సాత్వికుడు అనే పదం సరిపోద్దా?
దేవుని బిడ్డలారా, అతడు కోపముతో ఐగుప్తీయుణ్ణి చంపేశాడు. సాత్వికుడా? నియంత్రణలో ఉందా? కోపం నియంత్రణలో ఉందా? లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, సామాన్యుడు కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం చూస్తే ఈ మోషే నేరుగా ఫరోతో మాట్లాడడానికి వెళ్ళాడు. సాత్వికుడు వెళ్తాడా? దేవుని బిడ్డలారా, మోషే మాట్లాడాడు. తన ప్రజల్ని వెళ్ళనివ్వాలని అడిగాడా లేదా? అడిగాడు. దేవుని బిడ్డలారా గమనించండి, భూమి మీద అతి శక్తివంతుడైన ఫరోని ఎదుర్కొన్నాడు. దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం గుండా నడిపించాడు. సామాన్యుడు కాదు మోషే. మోషే సీనాయి పర్వతం ఎక్కాడు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఎవరెక్కారు? మోషే ఎక్కాడు. దేవుని బిడ్డలారా, దేవుని ముఖాముఖిగా కలుసుకున్నాడు. ఎవరిని? వాక్యం వింటున్న వాళ్ళారా, మరి సాత్వికుడని ఎలాగంటాము? దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఈ సాత్వికుడు కాదో అతని స్వభావాన్ని, సాత్వికం అనే విషయం యొక్క అర్థాన్ని తెలుసుకోవాలంటే సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఉన్న కథ మనం చదవాలి. ఇక్కడ ఒక కథ కనబడుతుంది. మోషే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. 12వ వచనంలో చూస్తాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడరి. ఎవరికి విరోధంగా మాట్లాడారు? మోషేకి. దేన్ని బట్టి? అతడు వివాహం చేసుకున్నాడు. అది కూడా ఎవరిని? కూషు దేశపు స్త్రీ అంటే నల్లగా ఉండే నల్ల జాతి స్త్రీ. గమనించండి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, అది వారికి నచ్చలేదు. అహరోనికి మిరియాముకి నచ్చలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, వారు మాట్లాడారు ఏమని? 2వ వచనంలో చూస్తే, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. ఏమనంట? పెళ్లి గురించి తప్పు పట్టట్లే ఇక్కడ. ఏమని ఎత్తుతున్నారు వారు? మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట వినెను. ఎవరు విన్నారట? దేవుడు విన్నాడట. ఆ వివాహము చేసుకున్నారని దేవుడు చూడడం కాదు, వీరు మాట్లాడడం దేవుడు విన్నాడు. మోషే పెళ్లి చేసుకోవడం దేవుడు చూశాడు. దేవుడేం మాట్లాడలే. ఎవరు మాట్లాడుతున్నారు? మిరియాము అహరోనులు మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడుతుంటే ఎవరు వింటున్నారు? దేవుడు విన్నాడట. దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో నిజంగా అది తప్పు కదా. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం ఇవ్వలేదు. ఇతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమె వెంట విగ్రహారాధనకు వెళ్ళలేదు. కానీ ఆమెనే ఎక్కడికి తెచ్చుకున్నాడు? మనము అన్యుల్ని చేసుకోవడంలో తప్పులేదు, కానీ వాళ్ళు మన విశ్వాసంలోకి తెచ్చుకొని పెళ్లి చేసుకోవాలి. ఎందులోకి తెచ్చుకోవాలా? వారిని రక్షణలోకి తెచ్చుకొని వారు మనతో ఆరాధించడానికి ఎక్కడికి తీసుకురావాలా? దేవుడు దానికి విరోధం కాదు. చాలామంది బయటికి వెళ్తారు, బయట వివాహం చేసుకొని తర్వాత ఇద్దరు వచ్చేస్తారని గుళ్ళోకి అంటారు. రారు, ఇద్దరు అటే వెళ్తారు కదా. అలా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, తర్వాత వాళ్ళు మన మార్గంలోకి వచ్చేస్తారనుకుంటాం. లేదు, వారు దేవుణ్ణి ఆరాధించడానికి ఒప్పుకుంటేనే మనం ఎందులోకి తీసుకురావాలా? దేవునిలోకి తీసుకురావాలి. వారిని వివాహం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మోషే ఆమె వెంట విగ్రహారాధనలోకి వెళ్ళలేదు. ఆమెనే ఎందులోకి తీసుకొచ్చాడు? దేవునిలోకి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి క్రైస్తవుల సమస్య వారి వర్ణమో, కులమో, చర్మం యొక్క రంగో, జాతో కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, హృదయం. సమస్య ఎక్కడ ఉంది? హృదయం. దేవుని సంగం గమనించండి. కాబట్టి వాక్యం వింటున్న వాళ్ళారా, ఇప్పుడు దేవుడు పిలిచాడు వారిని. 3వ వచనంలో యెహోవా మాట వినను,
మోషే భూమి మీద మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండన హఠాత్తుగా మోషే ఆరోను మిర్యాములను ఆజ్ఞ ఇచ్చిన ఆ ముగ్గురు రాగా ఎక్కడికి పిలిపించాడట? గుడారము దగ్గరికి పిలిపించాడట. యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యామును పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు? 2 పెద్ద బిరుదులు వచ్చాడు. ఎప్పుడైనా శ్రమ రాగానే భాగ్యాలు కూడా ఉన్నాయి కదా. మిక్కిలి సాత్వికుడు అనేది ఇందులోనే వచ్చింది. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. స్వయంగా దేవుడు చెప్తున్నాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. అతడు నా సేవకుడైన మోషే కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదు? తమ్ముడే కదా అనుకున్నారేమో, కానీ మీరు ఏం చేయాలా? భయపడలేదు. ఎందుకు? యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. కోపం రగులుకొని ఏం చేశాడట? వెళ్ళిపోయాడట. చదువుకుందాం. మేఘం ఆ ప్రత్యక్షపు గుడారము నుండి ఎత్తబడిను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్ల కుష్ఠము గలదాయను. గమనించిన ఏమొచ్చిందట? వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. నల్లగా ఉందని కోపం వస్తే ఈవిడిని ఎలా చేశాడు దేవుడు? తెల్లగా మాత్రం బాగుందా? చెప్పాలి. ఏ తెల్లగా అయింది ఇప్పుడు? కుష్ఠం యొక్క తెల్ల వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. దేవుని కోపం వచ్చింది, వెళ్ళిపోయాడు. ఆమెకి ఏమొచ్చింది? కుష్ఠం వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ భయంకరమైన మందలింపు దేవుని సంగమ గమనించండి. అతడితో చెప్తున్నాడు, ఇదిగో తెల్లని కుష్ఠము గలదైంది ఆమె. దేవుడు తీర్పు తెలియజేశాడు. దేవుని తీర్పు, ఆమె కుష్ఠం వచ్చింది వ్యతిరేకంగా మాట్లాడటం వలన. ఇప్పుడు తెల్లగా మారిపోయింది. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి. ఈ జాతి వివక్షకు ఆమెకు వచ్చిన ఫలితం అన్నమాట. దేనికి వచ్చింది? జాతిని, కూషు దేశం. తెల్లగా ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే తప్పలేదు పాపం, నల్లగా ఉన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే. ఇప్పుడు జాతి వివక్షను బట్టి ఈమెకు వచ్చిన శ్రమ ఇదే. మనలో ఎంతమంది చేస్తాం? కుల వివక్ష ఎంతమందిలో ఉంటుంది మనలో? చెప్పాలి, చాలా మందిలో. దానికి గమనించండి, కలిగే తీర్పు ఎలాంటిది ఒకసారి చూడండి. కలిగే తీర్పు దేవునిలో భయంకరమైన తీర్పు. జాగ్రత్త, ఎవరిని కూడా తోలనాడకు. మనమందరం ఆదాములో నుండి వచ్చిన వారం. ఎవరు హెచ్చు తక్కువలు కాదు, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. గమనించండి, అందరూ సమానంగా కలగ చేయబడ్డాము. ఎవరిని తక్కువగా ఎంచక దేవుడు ఊరుకోడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పక్షపాతం చూపించినందుకు ఆ పాపానికి సరిపోయే తీర్పు తీర్చాడు దేవుడు. దేవుని బిడ్డలారా, చర్మం రంగు మూలంగా నువ్వు తీర్పు తీర్చావు కనుక నీ చర్మం రంగు మారిపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, చిన్న చూపు చూడాలనుకునే వారిని దేవుడే చిన్న చూపు చూస్తాడు. జాగ్రత్త, తృణీకరిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకంటే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, బహిరంగాన్ని కాదు. నీ శరీరం కాదు, నీ అందము కాదు, నీకేమున్నాయో దాన్ని బట్టి కాదు, మనం దాన్ని బట్టి అంచనా వేస్తాం. కానీ దేవుడు ఎలా చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా. అయితే దీనికి దానికి ఏంటి సంబంధం అనుకోవచ్చు. మరి మోషేకు మరి ఈ సాత్వికానికి ఏంటి సంబంధం? ఈ కథ అంతా చెప్పారు కదా అనుకోవచ్చు. ఒక ప్రశ్న ఏమిటంటే, ఇదంతా జరుగుతున్నప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఇదంతా జరుగుతున్నప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? అతడు ఈ కథ అంతా జరుగుతుంది, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడారు,
దేవుడు విన్నాడు, మోషే విండా? మోషే వినుంటాడు. దేవుడు విన్నాడు, దేవుడు పిలిచాడు. ఇంతవరకు మోషే ఎక్కడ మాట్లాడింది లేదు నోరు తెరిచి. అతడి మొదటి మాట 13వ వచనంలో చూస్తాము. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరబెట్టును. ఇంతవరకు తన గురించి తాను ఏమైనా మాట్లాడా? చెప్పాలి. మాట్లాడలేడా? మాట్లాడలేని మౌనంగా ఉండే శక్తిహీనుడా? ఫరోని ఎదిరించిన వాడు. గమనించండి, దాదాపు 30 లక్షల మందిని వారి విగ్రహారాధన చేసినప్పుడు ఒక్క గట్టి కేకతో వాళ్ళందరినీ నిమ్మళపరిచిన వాడు సామాన్యుడా? గమనించండి, అలాంటి వాడు తన మీద నిందలు నేరారోపణలు చేస్తున్నప్పుడు ఒక్క మాట మాట్లాడా? దేవుని బిడ్డలారా, అతడు తిరిగి పోరాడలేదు. తన మీద వచ్చిన విమర్శలకు సమాధానం ఇవ్వలేదు. అతనికి కోపం రాలేదు. గమనించిన, అతడు ప్రతీకారం తీర్చుకోలే. అతడు వాదించలేదు. ఏం చేయలేదు? వాదించలేదు. తన అక్కతో కానీ అన్నతో కానీ వాదించలేదు. వారి మీద ఏ చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే సమాజం మీద అంతటి మీద అధికారం ఎవరు? మోషే. రాళ్ళుతో కొట్టమంటే ఒక్కసారి చంపేస్తారు వారిని. ఏ చర్య తీసుకోలే. దేవుని బిడ్డలారా, తన మీద అన్యాయం జరుగుతుందని దేవునికి ఏమైనా ఫిర్యాదు చేశాడా? చేయలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడే జోక్యం చేసుకున్నాడు కానీ దేవుణ్ణి జోక్యం చేసుకోమని అడిగాడా? అడగలే. దేవుని బిడ్డ దేవుడే నోరు తెరిచారు అతని కొరకు, కానీ ఇతడు మాత్రం ఏం చేయలే? నోరు తెరవలే, మౌనంగా ఉన్నాడు. తన విమర్శలను తిప్పి కొట్టలేదు. గమనించండి, మౌనంగా ఉన్నాడు అంతే. నిజానికి చివరికి అతడు ప్రార్థించాడు ఆమె కొరకు. ఏం చేశాడు? ప్రార్థించాడు. బాగా జరిగింది. దేవుడు ఊరుకుంటాడా? అన్నాడా? అనలే. గమనించండి, ఆమెను బాగు చేయమని ప్రార్థించాడు. దేవుని సంగమ గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇతడు అందరి కొరకు పోరాడేవాడు. వారందరి కొరకు దేవునితోటే వాదించాడు కదా. ప్రభా, నా పేరు జీవ గ్రంథంలోని తీసివేయి, కానీ వారికి ఏ హాని తలపెట్టద్దని అడ్డుగా నిలబడిన వాడు తన కొరకు తాను మాత్రం ఏమీ నిలబడ్డా? తను తాను రక్షించుకోవడానికి నిరాకరించాడు ఇతడు. ఒక్క మాట మాట్లాడలే. గమనించండి, ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అతని పక్షాన ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడాడు. అందరి కొరకు మాట్లాడేవాడు. దేవుని కొరకు ప్రజలతో మాట్లాడాడు, ప్రజల కొరకు దేవునితో మాట్లాడాడు. గమనించండి, వారి పక్షాన దేవుని కోపం చల్లార్చాడు. దేవుని పక్షాన మానవుల్ని హెచ్చరించాడు, ఇశ్రాయేలుని హెచ్చరించాడు. కానీ తన విషయంకి వచ్చేసరికి మౌనంగా ఉన్నాడు. ఇది సాత్వికం అంటే. సాత్వికం అంటే ఇది. దేవుని బిడ్డలారా గమనించండి, సాత్వికం అనే గుణము సహజమైన గుణం కాదు. అది అతీంద్రియమైనది. దేవుని నుండి రావాలి. అది ఎక్కడి నుంచి రావాలి? దేవుని నుండి రావాలి. సహజమైన గుణం కాదు అది. దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు, మన మీద నిందలు వేసినప్పుడు, మనం తప్పెత్తి చూపించినప్పుడు, మనల్ని తోలనాడుతున్నప్పుడు మనం విమర్శిస్తాము, ప్రతికూల పరిస్థితుల్లో దెబ్బలాడతాం, వాదిస్తాము. గమనించండి, కోపం వస్తుంది, నిరాశ వస్తుంది. కానీ సాత్వికుడైన మనిషి చాలా భిన్నంగా వ్యవహరిస్తాడు. ఎందుకంటే తన జీవితం పూర్తిగా దేవుని నియంత్రణలో ఉంది కనుక. ఎవరి నియంత్రణలో? దేవుడు వారి జీవితాన్ని నియంత్రిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి దేవుని మీద ఉన్న అతని విశ్వాసం ఆధారంగా తన ఆత్మ సమాధానంగా ఉంది. దేవుడు చూసుకుంటాడు. ఏమీ వాదించలేదు. దేవుని నియంత్రణ మీద ఆధారపడ్డాడు. పరిశుద్ధాత్మ యొక్క అధీనములో ఉన్నాడు మోషే. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి అప్పగించావో పరిస్థితుల ప్రభావము నీ మీద ఏముండదు. పరిస్థితులను బట్టి దేవుడు నీ జీవితాన్ని నియంత్రిస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ కష్టకాలములో కూడా గమనించండి, తన శక్తిని నీ ద్వారా ప్రదర్శిస్తాడు దేవుడు.
దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, బైబిల్లో చాలామంది ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నారు. మోషే మిక్కిలి సాత్వికుడు, భక్తులందరిలో ఆ స్వభావం ఉంది. గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, అబ్రహాము ఊరు విడిచి ధైర్యంగా దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. ఏముంది అతనికి? సాత్వికం ఉంది. యోసేపు పొతీఫరు భార్య అతన్ని పాపము చేయడానికి ప్రేరేపించినప్పుడు పాపములో పడకుండా తను తాను నియంత్రించుకున్నాడు. ఏముంది అతనికి? సాత్వికం ఉంది. దావీదు ఏలా లోయలో గమనించిన గొల్యాతుతో పోరాడడానికి ధైర్యంగా వెళ్ళాడు. కారణం అతనికి ఏముంది? సాత్వికం ఉంది. సింహపు బోనులో హాయిగా ఉన్నాడు. ఎవరు? దానియేలు. ఏముంది? సాత్వికం ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, మొర్దెకై సాత్వికం కలిగిన వాడు. గమనించండి, రాజు దగ్గరకు వెళ్ళమని రాణికి చెప్పాడు, సాత్వికం కలిగిన వాడు. ఎస్తేరు సాత్వికురాలు కాబట్టి రాజు దగ్గరికి ఆజ్ఞ లేకపోయినా వెళ్ళింది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, దేవుని కోసము దేవుని బిడ్డలు గనులైన వారు పూర్తిగా తమ శక్తిని దేవుని చేతికి అప్పగించారు. ఎవరి చేతికి అప్పగించారు? దేవుని బిడ్డలారా, సాత్వికము. సాత్వికం అంటే ఒకటి, రెచ్చగొట్టే సమయంలో నెమ్మదిగా సౌమ్యముగా ఉండడం. రెచ్చగొట్టే సమయంలో సౌమ్యముగా ఉండడం, చెడును ఎదుర్కొనే సమయంలో ధైర్యముగా ఉండడం. ఎదుర్కొనే సమయంలో ధైర్యంగా ఉండడం. రెండు ఉంటాయి. దేవుని శక్తి ఉంది, కానీ నియంత్రణలో ఉంది. అది ఎక్కడ వాడాలో అక్కడే వాడబడాలి. ఆ శక్తి దేవుని నియంత్రణలో ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, రెండో ఒకటి, మోషే ఉన్నాడు, ప్రభు ఉన్నాడు కదా. ప్రభు ఏమన్నాడు? నేను సాత్వికుడును. ఏం కలిగిన వాడైనా? సాత్వికుడు. సాత్విక గుణం. దేవుని బిడ్డలారా గమనించండి, అత్యంత శక్తివంతుడైన దేవుని బిడ్డలారా, అత్యంత భూమి మీద నివసించిన వారిలో అత్యంత శక్తివంతుడు, కానీ ఎప్పుడు తండ్రి నియంత్రణలో ఉన్నాడు. ఎవరి నియంత్రణలో? దేవుని బిడ్డలారా గమనించండి, సాతాను శోధించినప్పుడు తనకు శక్తి ఉంది, రాళ్ళను రొట్టెలగునట్లు చేసుకోగలడు. చేశాడా? నియంత్రణలో ఉంది. గొప్ప శక్తి కలిగిన వాడు. ఎక్కడ కోపం చూపించాలి అక్కడ చూపించాడు. మందిరంలో వ్యాపారం జరుగుతుంటే ఏం చేశాడు? గొవ్వలమ్మ వారి బల్లలు పడద్రోసాలు, రూకలు మార్చి వారి బల్లలు పడద్రోసి బయటకు తాళ్లతో కొరడాలు చేసి వారిని కొట్టి బయటికి తరిమేశాడు. ఎక్కడ చూపించాలి అక్కడ చూపించాడు. పరిసయ్యుల్ని ఎదిరించాడు. సుంకర్లతో కూర్చొని ఫోన్ చేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, గొప్ప గొప్ప శాస్త్రులు పరిసయ్యుల్ని ఎదిరించి నిలబడ్డాడు. చిన్నపిల్లల్ని ఎత్తుకొని ముద్దాడాడు. గమనించండి, ఒకవైపు తన శక్తి కనబడుతుంది, రెండు తన సాత్వికం కనబడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకి ఎంత శక్తి ఉంది. దయ్యాల్ని 2000 దయ్యాలు కలిగిన వాడిని ఒక్క ఆ దేశంలో అడుగు పెట్టగానే పారిపోయినాయి. ఎంత శక్తి అయినది. 3 దినాలు చనిపోయిన వాడిని బయటికి లాగాడు. ఎంత శక్తి దేవుని బిడ్డలారా. కానీ ఆయనను పట్టుకున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు మౌనంగా ఉన్నాడు. ఎందుకున్నాడు? నియంత్రణలో ఉంది. దేవుని బిడ్డలారా, పిలాతుతో వాగ్వాదం చేయలే, హేరోదు ఎదుట నోరు తెరవలే. తుఫాన్ను గద్దించిన వాడు, 2000 దయ్యాల్ని తరిమి వేసిన వాడు హేరోదు ముందు మౌనంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన శపించలేదు, దూషించలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకు సాత్వికం ఉంది. ఆయన అన్న మాట ఆయనకు సరిపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి, సాత్వికం అనేది అసమంజసమైన వ్యక్తులతో, అంటే కాని వ్యక్తులతో నువ్వు వ్యవహరించేటప్పుడు ఉత్తమంగా ప్రదర్శింపబడే లక్షణం.
మంచిగా మాట్లాడేవాడుతాడు, ఎవడైనా అలా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు. కానీ నిన్ను దూషిస్తున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వు సరిగ్గా నియంత్రణ కోల్పోకుండా నువ్వు సమాధానం చెప్పడం, అది సాత్వికం. అదేంటది? సాత్వికం. దేవుని బిడ్డలారా, మన శక్తికి మించిన శక్తి అది, అది గొప్ప అనుభూతి. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు అన్నీ బాగున్నప్పుడు బాగానే వ్యవహరిస్తావు, చక్కగా బాగున్నారా అన్నీ మాట్లాడుతున్నావు, నువ్వు చక్కగా ఉంటావు. కానీ నీ స్వభావము శ్రమలో ఎలాగుందో తెలిసిపోద్ది, అప్పుడు నియంత్రణలో ఉండదు. దేవుని బిడ్డలను గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, తుపాకీ కింద ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో నీ స్వభావం ఎలాగుంది. సమస్యలు చుట్టుముట్టినప్పుడు నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైంది. మనకు సరైన అవగాహన మనకు ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఇతరులు నిన్ను తోలనాడుతున్నప్పుడు, నీ మీద చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు, నిన్ను రెచ్చగొడుతున్నప్పుడు, నీ కోపాన్ని రేపుతున్నప్పుడు గమనించండి, నువ్వు చింతించొద్దు. నువ్వేం చేయొద్దు? చింతించు. ప్రభు ఏమి తిరగబడమనలే. చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి. సంతోషించి ఆనందించి సంతోషమని నువ్వు బయటికి గట్టిగా నవ్వుతావేమో, అది మరీ వెటకారంగా ఉంటుంది. నీ లోపలే ఉండాలా? సంతోషించి. నీ మనస్సు కృషించిపోయే సమయంలో నీవు లోపల నిరాశ చెందే సమయంలో నువ్వు ఎలా ఉండాలి? సంతోషించి ఆనందించాలి. ఎందుకంటే మనము గొప్ప పాపులం, దీనికంటే పెద్ద శిక్షకు అర్హులం మనం. ఒకటి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎదుటివాడిని నేను తిడుతున్నప్పుడు, శ్రమ పెడుతున్నప్పుడు నీలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీనికంటే పెద్ద తిట్లకి నేను అర్హుడను. మన పాపమును బట్టి దీనికంటే పెద్ద శిక్షకు అర్హులమా, దీనికంటే పెద్ద నిందలకు అర్హులమా. గమనించండి, ఇంకా గొప్ప పాపులమని నువ్వు గుర్తించి, గమనించండి, ఒక రకంగా నన్ను తిట్టాల్సిన తిట్ల కంటే అవి తక్కువేలే అనుకో. ఏమనుకోవాలా? నిజమా కదా? అదేం అబద్ధం కాదు. గమనించండి, మనం ఎంత గొప్ప పాపులమో మనకు తెలుసు. మన పాపములో కొంచెం తెలిసి అతను అంత తిడుతున్నాడు, కానీ మొత్తం పాపం తెలిస్తే ఇంకా తిట్లు పడాలి. కానీ ప్రభా ఇది తక్కువే అనుకో, నేను ఇంకా పెద్ద శిక్షకరుడను అని ఎప్పుడైతే అనుకున్నావో నీలో ఏమొస్తుందంటే సాత్వికం వస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ఇప్పుడు పొందుతున్న శిక్ష కంటే ఇంకా ఎక్కువ శిక్షకు అర్హులం అనేది నువ్వు తెలుసుకోవాలి. కుడివైపున దొంగ తిట్టడం ఎప్పుడు మానేశాడు? మనకైతే దీనికి అర్హులమే ఎప్పుడు అనుకున్నాడు? ఇది యేసును చూచిన తర్వాత మనకైతే ఇది సరిపోద్ది. గమనించండి, ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో నీ నోట నింద రాదు. దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదనో, దేవుని దూషించో, నువ్వు పోరాడో, ప్రభా నేను అర్హుడును, దీనికి ఇది సరిపోద్దేమో, దీనికంటే పెద్ద శిక్షకు అర్హుడును, కానీ ఈ కొద్ది దానితో నన్ను తగ్గించావు, నీకు వందనాలని చెప్పుకో. దేవుని బిడ్డలారా, అప్పుడు నిజమైన సౌమ్యత, సాత్వికత నీ జీవితంలోనికి వస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, మనము ఈ స్వభావం కలిగి దేవుని బిడ్డలారా ఈ లోకము నుండి వేరవ్వాలి. గమనించండి, క్రైస్తవునిగా నిన్ను సరైన క్రైస్తవుడిగా నిలిపే సరైన లక్షణం ఇది. సరైన లక్షణం ఇది. గమనించండి, ఇది గమనించండి, నీ హృదయమును నువ్వు దేవుని చేతిలో ఉన్నావని చెప్పి నిన్ను నువ్వు నియంత్రించుకునే గొప్ప లక్షణం. వాక్యం వింటున్న వాళ్ళారా గమనించండి, దీనికి ఒక మాట చెప్తున్నాడు, సాత్వికులు ధన్యులు. ఏం కలుగుతుంది వారికి? వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. భూలోకమును స్వతంత్రించుకుందరు. నిజమేనా?
భూమి మీద ఎవరు వెళ్తారు? స్వతంత్రించుకోవడం అంటే దీన్ని ఆధీనం ఉంచుకోవడం, దీన్ని ఏలడం. భూమిని స్వతంత్రించుకుంటారట. ఈ దినము భూమిని ఏలుతున్నవాడు ఎవడదు? సాత్వికులా? చెప్పాలి. దెబ్బలాడలేనోడు, చెప్పాలి, కొట్లాడలేనోడు భూమిని నియంత్రిస్తాడా? స్వాధీనం చేసుకుంటాడా? చెప్పాలి. కొంతమంది భూ కబ్జా చేసేవాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళు కబ్జా చేస్తారా? రౌడీలు, బలాత్కారులు, గట్టిగా దెబ్బలాడగలిగిన వాళ్ళు, బెదిరించగలిగిన వాళ్ళు కదా. గమనించండి, వాళ్ళ నోట్లో మనం నోరు పెట్టలేమన్న వాళ్ళు, వాళ్ళని సాత్వికులు అనరు కదా. పూర్తి సాత్వికులకు విరుద్ధం వాళ్ళ. సాత్వికులకి వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అంటున్నాడు. ప్రస్తుతం అది జరగట్లే. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు దుర్మార్గులు సింహాసనాల మీద, సాత్వికులు వాళ్ళ కాళ్ళ కింద ఉన్నారు. ఎవరి కాళ్ళ కింద? గమనించండి, ఎవరి నోరు నెగ్గుతుంది? నోరు బాగా ఉన్నవాడిది. నోరు మూసుకున్నవాడు నగ్గుతాడా? నగ్గడు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, కానీ ఒకరోజు క్రీస్తు పరిపాలన వస్తుంది. క్రీస్తు భూమి మీద రాజ్యం పరిపాలన చేస్తాడు. ఆ రోజు ఎవరిది రాజ్యము? ఎవరిది పరిపాలన? ఈరోజు నోరు మూసుకొని నీకు శక్తున్న నియంత్రణలో ఉండి దేవుని కొరకు తగ్గించుకొని నోరు మెదపకుండా తల దించుకొని నువ్వు పక్కగా వెళ్ళిపోతున్నావే. దేవుని కొరకు సహించి భరించి నువ్వు నడుస్తున్నావే. రేపు నీదే రాజ్యం. రేపు ఎవరు పరిపాలిస్తారు? చెప్పాలి. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఈరోజు చాలామంది నోటితో నగ్గేవాళ్ళు ఉంటారు. దేంతో? నోటితో నగ్గేస్తారు. అన్ని చోట్ల మాదే, మేమే. గమనించిన అన్ని చోట్ల మేమే అని ముందుకు వస్తూ ఉంటారు. అన్ని చోట్ల సంఘాల్లో కూడా అలా ఉంటారు. ఎవరిది? ఎవరికి అవకాశాలా? గమనించండి. కానీ జాగ్రత్త, నువ్వు నిరాశపడక్కర్లా. రేపు భూమిని ఏలబోయేది తగ్గించుకున్న మనమే. ఎవరు? తలదించుకున్నావా? సహించుకున్నావా? ఈరోజు పెత్తనం చేసేవాళ్ళు అందరు కింద ఉంటారు. ఆ రోజు, ఈరోజు కింద ఉన్న మనం ఎక్కడుంటాం? సింహాసనాల మీద భూమిని స్వతంత్రించుకుంటాం. ఆ రోజు దేవుని బిడ్డలారా, ఈ భయంకరులు ఎవరు రాజ్యము పరిపాలించలేరు. వారిని మనము ఏలతాం. భూలోకమును ఆ రోజు మనం స్వతంత్రించుకుంటాం, శాశ్వతంగా పరిపాలిస్తాం. క్రైస్తవులుగా క్రీస్తు వారసులుగా మనం ఏలతాము. ఈరోజు తగ్గించుకున్న మనము, విధేయతగా ఉన్న మనము, దేవుని బిడ్డలారా, ఆ రోజు క్రీస్తుతో పాటు వెనకాల ఏలుబడి చేసేది మనమే. ఎవరు? మనమే. ఈరోజు చెడ్డవారు గెలిచినట్టు కనబడచ్చు, భక్తిహీనులే ఏలుతున్నట్టు కనబడచ్చు. వారిదే రాజ్యము, వారి కుటిల యత్నాలే ఫలిస్తున్నాయి, వారి భయంకరమైన నోరే వారిని గెలిపిస్తుంది అనుకోవచ్చు. కానీ రేపు మనదే. క్రీస్తు పరిపాలన చేయడానికి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పాలనలో యేసు క్రింద ఉండే వారందరూ బలాత్కారులు కాదు, సాత్వికులు. ఎవరు? సాత్వికులు. వారు ఏలతారు, వారు ప్రభు పక్షముగా. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు సాత్విక స్వభావం మనం ధరించుకోవాలి. ఏం ధరించుకోమన్నాడు? సాత్వికం ధరించుకోదు, బలహీనమైన లక్షణం కాదు. దేవుని బిడ్డలారా, అదేమి నిన్ను గమనించండి అవమానకరమైన లక్షణం కాదు, మంచి లక్షణం. సాత్వికులు. మనం ఏమని పిలువబడడానికి ఇష్టపడాలి? సాత్వికులు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది సాత్వికులుగా గొర్రె పిల్లలు అంటాడు అనుకోవచ్చు. సాత్వికం. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా నేర్పించట్లే చాలామంది కదా. ఏం నేర్పుతున్నారు? నువ్వు అలా నోరు మూసుకుంటే అలా, నువ్వు అలా ఉంటే అలాగే ఉంటారు వాళ్ళు. గట్టిగా మాట్లాడాలా కదా.
కదా. చాలామంది ఏమని మాట్లాడుతున్నారు, నువ్వు ఊరుకోకు, నువ్వెందుకు ఊరుకుంటా అని రెచ్చగొట్టే వాళ్ళు చాలామంది రావచ్చు. పాపం మెత్తడు, పాపం చాలా నెమ్మదండి, అందుకని వాళ్ళ ఆయన అలా చేస్తూ ఉంటాడు. పాపం అది జాలిపడే లక్షణం కాదు, అది మంచి లక్షణం. ఏం లక్షణం? మంచి లక్షణం. పాపం ఎంత మెత్తటాడో, భార్య వెనకాల వెళ్ళిపోతాడు అనుకుంటారు. దేవుని బిడ్డలారా గమనించండి, సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు స్వాతంత్రించుకుంటారు. దేవుని బిడ్డలారా ఈరోజు గమనించండి, మోషే మన ఎదుటున్నాడు, ప్రభు మన ఎదుటున్నాడు. సాత్వికులు ఏం మాట్లాడలేం మోషే. మనమో చాలామందిని చూస్తూ ఉంటాం, ఇంత సైలెంట్గా ఉంటారు. వాళ్ళ దాకా వచ్చేటప్పటికి ముగ్గురు పిల్ల ఉంది, ఒక్కసారిగా ఎలా మారిపోతారా, అలా మారిపోతారు. ఈ మధ్య కొంతమందిని చూస్తున్నాం, అబ్బాయి ఎంత మంచిగా ఉంటారు, గొడవ వచ్చేటప్పటికి అమ్మ ఈవిడేనా అనుకుంటాం. కొంతమందిని చూస్తాం, ఆవిడే అమ్మ అంత నెమ్మదిగా ఉంటుంది, అంత దెబ్బలాడిందా అనుకుంటాం. దేవుని బిడ్డలారా గమనించండి, గొర్రె పిల్లలాగా ఉన్నవాళ్ళు ఎలా మారిపోతారు, ఒక్కసారిగా సింహం పిల్ల అయిపోతారు అనమాట. దేవుని బిడ్డలారా నువ్వు సాత్వికులుగా ఉండు. ఎలా ఉంటా? నువ్వు నెమ్మదిగా ఉండు, సహించేవాడిగా ఉండు, భరించేవాడిగా ఉండు. గమనించండి, ఆపద వచ్చినప్పుడు నిలబడ్డాడు మోషే, శక్తి కలిగిన వాడే. గమనించండి, సామాన్యం కాదు, మొత్తం సమాజం అంతటిని కూర్చోబెట్టాడు, సమాజం అంతా గడగడలాడించాడు ఒక్క అరుపుతో. కానీ తన దాకా వచ్చేటప్పటికి ఏం మాట్లాడలే, మౌనంగా ఉండిపోయాడు. గమనించండి, వాళ్ళు పట్టించుకోలేదు, చెవిటోడు ముందు మాట్లాడినట్టు అయిపోయిందంతా. దేవుడే వారి పక్షం వహించాడు. ఒకవేళ మోషే మాట్లాడితే దేవుడు రాకపోనేమో కదా. మోషే మాట్లాడకపోతే, మాట్లాడుంటే దేవుడు రాకపోనేమో. కానీ మోషే మౌనంగా ఉన్నాడు, స్వయంగా దేవుడు దిగొచ్చేసాడు. దేవుడు దిగొచ్చేసాడు, సమాజం అంతా గడగడలాడిపోయింది. మోషే సామాన్యుడు కాదు, మోషే గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ గురించి నువ్వు నిలబడతావా, దేవుడు నిలబడాలా? దేవుడు నిలబడాలంటే నువ్వేం మాట్లాడక, నువ్వు మౌనంగా ఉండు, నువ్వేమి చేయకు, నువ్వు మౌనంగా ఉండంతే. శపించుకో, వాదించుకో, కోపించుకో. గమనించండి, నువ్వు సౌమ్యముగా ఉండు, సాత్విక మనసు ధరించుకో. ఇది క్రైస్తవుని లక్షణము. చెప్పండి, ఎవరి లక్షణం? ప్రతి క్రైస్తవుడు ఈ లోకములోను సంఘములోను ప్రదర్శించవలసిన లక్షణం ఇది. గుర్తింపు ఇది లేదా నువ్వు క్రైస్తవుడవే కాదు. జాగ్రత్త. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు ప్రభు సన్నిధిలోనూ మనము ఈ ధన్యతను సంపాదించుకుందాం. ఎలా ఉందా మనం? ఎలా ఉందామా? సాత్వికముగా ఉందాం. శక్తి కలిగిన వాడవే, కానీ ఎలా ఉండాలి? దేవుని నియంత్రణలో ఉండు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించు. ఎవరికి అప్పచెప్తా? దేవునికి అప్పచెప్పు. నీ సమస్యలను ఆయనకు అప్పచెప్పు. ఆయన మాట్లాడిని, ఆయన స్పందించని, నువ్వు స్పందించుకో. అప్పుడు నువ్వు భూలోకమును స్వతంత్రించుకుంటావు. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించుకుందాం. దయనిధి, ప్రేమ స్వరూపుడా, మహోన్నతుడా, నీ కొందనాలు. నీ వాక్యంలో నుండి మాతో మాట్లాడిన తండ్రి, నీకు అనేక సంస్తుతులు. దేవా, సాత్వికులు ధన్యులు అని ప్రభా గొప్ప లక్షణాన్ని, విలువైన లక్షణాన్ని దేవాంతరంగ వస్త్రముగా, అక్షయ అలంకారముగా మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు ప్రభా. దేవా, మాలో ప్రతి ఒక్కరము మేము దాన్ని స్వీకరించి దాన్ని ధరించుకున్న వారమై నీ దృష్టికి ఇంపుగా దేవా లోకము ఎదుట నీ మహిమను ప్రదర్శించే వారముగా, నీ దివ్య లక్షణాన్ని లోకము ఎదుట బయలుపరిచే వారముగా, మా సహనము కాదు సహనమే లోకము తెలియనిచ్చు వారముగా మమ్మల్ని దీవించుమని మా మీద ఆవరించి
దివ్య లక్షణాలు, దైవ లక్షణాలతో అలంకరిస్తూ ఉన్నా యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.